హుస్నాబాద్లో బండి సంజయ్ యాత్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. బండి సంజయ్ యాత్ర సాగిస్తూ ఉండగా కాంగ్రెస్ కార్యకర్తలు టమాటాలు గుడ్లతో దాడికి దిగారు. మంత్రి పొన్నం ప్రభాకర్పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన ఫ్లెక్సీలను చింపేశారు కాంగ్రెస్ నేతలు. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రోడ్డుపై బైఠాయించి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సంజయ్ యాత్రను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత తలెత్తింది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. కాంగ్రెస్ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్. రాముడిపై వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా కౌంటర్ అటాక్ ఉంటుందని అన్నారు. తానెవ్వరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని, రాముడి జన్మస్థలంపై వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చానని చెప్పారు బండి. ఈ ఎన్నికల్లో ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తానని, కాంగ్రెస్ ఓడిపోతే పొన్నం రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు బండి సంజయ్. ఇక్కడ నాయకుడు ప్రతిసారి ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. అల్చల్ చేయడానికి చూస్తాడు అన్నట్టు, ప్రతి దానిలో ఇన్వాల్వ్ అవుతాడు. నాకు డౌట్ ఏమొస్తుందంటే, ఈయన గతం నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకించాడు, పీసీసీ ప్రజలప్పుడు వ్యతిరేకించాడు. ఏమైనా ఈ గొడవలు సృష్టించి మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి దించే ప్రయత్నం చేస్తున్నా, వెనక కుట్ర జరుగుతుందో నాకు అనుమానం వస్తుంది. రేవంత్ రెడ్డి కొంచెం జాగ్రత్త కూడా ఇటువంటి వ్యక్తుల మీద. ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలు అమలు చేసే విషయాలు చూపెట్టు. 100 రోజుల లోపల దాదాపు 80 రోజులు అయిపోయింది. ఇదంతా ఈ గంభీరత్వము ఇదంతా కూడా 6 గ్యారెంటీలు అమలు చేసే విషయాలు చూపెట్టు. నేనేమంటున్నా అంటే, ఇదే వర్షన్ మీద నువ్వు ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టు. చలో నేను దాని మీదనే మాట్లాడతాను. నేను రాముడి మాట అన్నీ మాట్లాడతాను. ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే చలో నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు. దాని సిద్ధమా చెప్పు. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటే ఎన్నికల్లో ఓడిపోతే తీసుకుంటా. నేను వ్యాపారం చేసుకుంటా. ధర్మం గురించి మాట్లాడా, హిందుత్వం మాట్లాడా, ధర్మం మాట్లాడా, మాట్లాడా నేను పక్క జరుగుతా. నువ్వు పక్క జరుగుతా రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పాలి. నేను మాట్లాడిన తప్పు నువ్వు భావిస్తే, ఏదో చిత్రీకరించి నువ్వు క్లియర్ చేసి దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తే, నువ్వు దానికి కట్టుబడి ఉంటే, నువ్వు పార్లమెంటు పోటీ చేసే అభ్యర్థి ఎన్నికలు ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు.